వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ని ఈ రోజు జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తగరపులస జోన్ లో కూడా మొత్తం కార్మిక వర్గాన్ని ఈ సమ్మెలో పాల్గొనే పని జరిగింది. సోదరులారా, ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికులకి కట్టు బానిసలుగా పనిచేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ సంస్థలకి అమ్మేయడం కోసం, కార్పొరేట్ సంస్థలకి కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా 29 లేబర్ చట్టాలు ఎప్పుడో 1951 నుంచి ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలని 4 లేబర్ కోడ్లుగా పెట్టేసి మొత్తం కార్మికులకి హక్కులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా ఇచ్చింది. ఈ సమ్మెలో ముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యతమైనటువంటి 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా 24 కోట్ల మంది కార్మికులు ఈ రోజు రోడ్డును పడ్డారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. కార్మిక వర్గాన్ని రోడ్లు పడేసి అదానికి, అంబానీకి, కార్పొరేట్ సంస్థలకు అమ్మేయాలని ప్రయత్నం చేస్తే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదనే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. స్కీమ్ వర్కర్స్ కి కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఆశా వాళ్ళకి కానీ, ఎండిఎంఓలకు కానీ, అలాగే అంగన్వాడీకి కానీ, వివేలకు కానీ ఏ స్కీమ్ వర్కర్లకు కూడా 26,000 జీతం చెల్లించుకోకుండా కట్టు బానిసలుగా వాళ్ళు చాకరీ చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 10 ఆదురు వాళ్ళ భర్తలు, భార్యలు ఏమనుకుంటారని కూడా చూడరు అధికారులు. వాళ్ళ వేధింపులకి పాపం వాళ్ళకి షుగర్లు, బీపీలు, కొంతమంది రిజైన్ చేయాలని కూడా ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. వెంటనే స్కీమ్ వర్కర్లకి రెగ్యులేషన్ చేయాలి, 26,000 చెల్లించాలి, వెంటనే వాళ్ళు కూడా చేయాలి. అలాగే రోడ్డు మీద బ్రతుకుతున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, నిర్మాణ రంగం, బిల్డింగ్ నిర్మాణ రంగ కార్మికులు, ఆటో, ముఠ, తోపుడు బళ్ళు, క్వారీ, కెసర్ ఇలాంటి కార్మికులకు కూడా సమగ్ర చట్టం చేయాలని ఎప్పటి నుంచో చెప్తున్నాం. పిఎఫ్, కోఆపరేటివ్ సొసైటీ, బ్యాంకింగ్ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ బ్యాంకింగ్ కూడా విలీనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ తక్షణమే ఆపాలి. కాంట్రాక్టీకరణ రద్దు చేయాలి, లేబర్ కార్డులు రద్దు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సమ్మెలో డిమాండ్ గా పెట్టుకొని ఆటో, ముఠ కార్మికులు మొత్తం వేలాది మందిగా తగరపులస జోన్ లో ఉన్నటువంటి దాదాపుగా 1000 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.